తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీతమ్మ కొడుకు నారసింహుని బిడ్డ భగవత్ సేవకుడు శ్రీ రాఘవ శర్మ గారు. గురువు గారు నమస్కారం. లక్ష్మీ నారసింహ అనుగ్రహ ప్రాప్తిరస్తు. సార్, మీరు గతంలో చెప్పారు టీడీపీకి మళ్ళా కాపాడేది మళ్ళా తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పారు. సో 2 రోజులుగా వార్త తెగ వైరల్ అయిపోతుంది అసలు. సో గతంలో విజయ్ కూడా ఇలానే మారుమూల ప్రాంతం నుంచి ఒక చిన్న సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి ఇప్పుడు ఆ సీఎం పీఠాన్ని అధిరోహించారు. సో ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అదే ఫాలో అవుతున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు మొత్తం సీఎం అవుతాడని చెప్పేసి మీరు గతంలో కూడా చెప్పున్నారు. ఖచ్చితంగా ఆ వీడియోలు కూడా మనం సామాజిక మాధ్యమాల్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఏంటి సార్ దానికి ఇప్పుడే పురుడు పోసుకుంటుందా? ఇంకెన్ని సంవత్సరాల టైం? లేదు ఇది చాప్టర్ 2. దురంధర్లో ఎలా అయితే 6 చాప్టర్స్ ఉంటాయో అలా ఇందులో ఇది చాప్టర్ 2. ఇది ఆరంగేట్రం కాదు. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ది ఆరంగేట్రం కాదు. ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రంలో యువ నాయకుడిగా తన విధానాన్ని ఆనాడే ఆరంగేట్రం చెయ్యటం, ఆ మనిషిని ఆ రూపాన్ని చూస్తే తాతకి తగ్గ మనవుడు అని అనిపించుకోవటం, ఎక్కడ సభలు ఉన్నా ఎక్కడ ప్రచారాలు ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ కావాలి మాకు అని తనని తీసుకెళ్లిన వాళ్ళే ఈ తెలుగుదేశం నాయకులంతా. ఆనాడు అప్పుడు నన్ను సంప్రదించినప్పుడు వాళ్ళ తాలూకా మేనేజర్లు వాళ్ళ చెప్పా, ఇది పూర్తిగా అవ్వదు, పూర్తి జరగదు, ఇబ్బంది వస్తుంది, ఇంటికి వచ్చి పడుకుంటాడు ఆనాడు చెప్పా. ఏం గురుగారు శాపం పెడుతున్నారా? ఒరే, బ్రహ్మ రాసిన రాతనుకో జాతకంలో గీతనుకో నాకు అనవసరం, నాన్న సంకల్పంతో చెప్తున్నా, అది పూర్తి కాదు, ఇంటికి వచ్చి విశ్రమిస్తాడు, పడుకొని తీరాల్సిందే కొన్నాళ్ళు అని చెప్పా. అన్నట్టుగానే అయింది. అది ఆరంగేట్రం అయిపోయింది, ఆ హవా నడిచేసింది, అందరికీ తెలిసేసింది తాతకి తగ్గ మనవడు అని. అవునా? ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నా, మనం కొన్ని నెలల క్రితం మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పా, అవును, జూనియర్ ఎన్టీఆర్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే, అప్పటిదాకా ఎవరు ఎన్ని మాట్లాడినా వ్యర్థమే, మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇంకొకరితో కలుపుకొని ప్రభుత్వాన్ని స్థాపిస్తారు తప్ప విడిగా మాత్రం రాదు, బలం ఉన్నా సరే అని చెప్పా. చాలా క్లియర్గా చెప్పా. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ దుయ్యబట్టలేదా చంద్రబాబు గారు? రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, సోనియా గాంధీని ఉప్పు పాతరేయలేదా? మోడీని కూడా ఉప్పు పాతరేశారు కదా, వీళ్ళని వేశారు. అదే తెలంగాణలో రాహుల్ గాంధీని కౌగిలించుకొని ఎన్నికలకు వెళ్ళలేదా? ప్రభుత్వ ఏర్పాటు చెయ్యాలి, పదవిని పొందాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు శత్రువుని కూడా కౌగిలించుకుంటారు రాజకీయంలో. దానికి ప్రత్యక్ష నిదర్శనం నువ్వు అన్నవన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? గతంలో నరేంద్ర మోడీని దుయ్యబట్టి వదిలిపెట్టారు. నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని మున్సిపల్ స్టేడియం ఆఫ్ విజయవాడ నడి బొడ్డున నిలబడి దుయ్యబట్టి వదిలిపెట్టారు. జంతర్ మంతర్లో కూడా ప్రతి చోట. ఇప్పుడు జంతర్ మంతర్ ఢిల్లీ మనకొద్దు, మన తెలుగు రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాం. చివరికి తిరుపతిలో అమిత్ షాకి నల్ల బ్యాడ్జీలు. తిరుపతి కాదు నాన్న, విజయవాడ ఆంధ్రాకి నడిబొడ్డున నిలబడి నరేంద్ర మోడీని దుయ్యబట్టిన వాళ్ళు వీళ్ళంతా, తెలుగుదేశం నాయకులంతా నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని బందర్ రోడ్డు మొత్తం వాళ్లే మార్చికొట్టారు. అవునా? నేను ఆనాడు చెప్పా, ఇవాళ తిడుతున్న నోళ్ళు రేపు పొగడమే కాదు పల్లకి మోస్తాయి అని చెప్పా. అదే జరుగుతోంది. పవన్ కళ్యాణ్ని నానా మాటలు మాట్లాడిన వాళ్ళు వీళ్ళంతా. లోకేష్, ఒక జగనే కాదు, లోకేష్ మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, మరీ దారుణాతి దారుణంగా అన్నీ జరిగినాయి. మరి ఇప్పుడు ఎవరి అండతో తను ప్రాభవాన్ని సంపాదించుకున్నాడు? అరే, పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వచ్చి పడుకొని ఎదిరించి ధీమాగా నిలబడి ధిక్కరిస్తే తప్ప, చంద్రబాబు నాయుడిని చూడ్డానికి జైల్లో ఉన్నప్పుడు తాను వచ్చి నిలబడితే తప్ప తెలుగుదేశం కేడర్ బయటికి రాల. చెక్ చేసుకోండి అంతా. జనసేనాని రోడ్డు మీదకి వచ్చి నిలబడిన తర్వాత మిగతా వాళ్ళంతా వచ్చారు, అప్పటిదాకా ఎవరూ రాలా. మరి అదే పవన్ కళ్యాణ్ నానా మాటలు మాట్లాడారుగా. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, రాజకీయంగా శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. ఇది అందరికీ తెలిసిన విషయమే, నేను చెప్పక్కర్లా.
సో రేపటి రోజున ఏదైనా రావచ్చు అని అనుకున్నప్పుడు నిర్మోహమాటంగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అందరినీ హక్కును చేర్చుకుంటారు. ఓకే. ఇప్పుడు నందమూరి వంశంలో జూనియర్ ఎన్టీఆర్ని ఎవరన్నా దగ్గర రాణిస్తున్నారా? అసలు కలవనిస్తున్నారా? ఎన్టీఆర్ జయంతికి వర్ధంతికి కలిసి తీసుకెళ్తున్నారా? ఎందుకు ఇండివిజువల్గా వెళుతున్నారు వాళ్ళు? ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? కుటుంబం అంతా ఎందుకు కలిసి వెళ్ళటం లేదు? కుటుంబంలో జరిగే ఏ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు లేడు? ఇక్కడ వీళ్ళు గమనించాల్సిన చాలా ఖచ్చితమైన విషయం ఒకటి ఉంది. నందమూరి తారక రామారావు గారు మహానుభావుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. ఆయన తర్వాత నందమూరి వంశానికి ఉన్న ఒకే ఒక ఇది నందమూరి బాలకృష్ణ, మిగతా వాళ్ళు కాదు. ఆ నటన విధానం బాలకృష్ణని మించి నందమూరి వంశంలో ఎవడూ లేడు, ఎవడూ రాడు కూడా. జూనియర్ ఎన్టీఆర్ది ఒక ప్రత్యేకమైన పంధ. ఓకే. బాలకృష్ణ గారిది 50 ఏళ్ళు, ఇవాళ కూడా తాను హీరోగా చేస్తున్నాడు. అవును, ఇవాళ కూడా చేస్తున్నాడు. ఇంకో 4-5 ఏళ్ళు చేసినా నేనేం ఆశ్చర్యపోను. కానీ రాజకీయంగా మాత్రం హిందూపురం ఎమ్మెల్యే, అంతే. ఇంతకు మించి ఉండదు. తండ్రి యోగం బాలకృష్ణకి ఆ స్థాయిలో ఉండదు, ఉండే అవకాశం లేదు. మనవడికి రాబోతుంది, జూనియర్ ఎన్టీఆర్కి రాబోతోంది, ఓకే, వచ్చి తీరుతుంది. జూనియర్ ఎన్టీఆర్ యొక్క యోగాన్ని, భోగాన్ని, ఆ రాజసు యాగం చేసినంత అద్భుతంగా రాజకీయ యోగాన్ని చూస్తారు. ఇది వాస్తవం. ఓకే. ఆనాడు నందమూరి తారక రామారావు గారు సినిమాల్లో ఉండి రాజకీయం చేశారు, రాజకీయంలో ఉండి సినిమాలు చేశారు. అలా చెయ్యబోతోంది జూనియర్ ఎన్టీఆర్. సరే, ఇక్కడ చిన్న ప్రశ్న. పవన్ కళ్యాణ్ గారు నానా మాటలు పడాల్సి వస్తుంది పొలిటికల్లోకి వచ్చి. మరి అదే, ఎందుకంటే ఇటు సంత కులం వల్ల నుంచి ఇటు అపోజిషన్ నుంచి ఎదుర్కొంటున్నారు. మరి అదే ఎన్టీఆర్ కనుక వస్తే అదే స్థాయిలో విమర్శలు ఈయన మీద ఎదురయ్యే అవకాశం ఉందంటారా? ఎట్టి పరిస్థితిలోనూ లేదు. అంతే అంటారా? ఎట్టి పరిస్థితిలోనూ లేదు. అంత సానుకూలమా? ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఆగమనాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్ ఈ 5 పార్టీలలో నుంచి జూనియర్ ఎన్టీఆర్ వెనకాల వచ్చి నిలబడే పెద్ద తలకాయలు ఉంటాయి. మీరు చూస్తారు భవిష్యత్తులో. అంతే అంటారు? మీరు భవిష్యత్తులో చూస్తారు. ఎందుకని? ఆనాడు ఆ మహానుభావుడితో కలిసి నడిచి, కలిసి శాసనసభకి వెళ్ళి, కలిసి సచివాలయానికి వెళ్ళి, కలిసి ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్ళి ఉన్నటువంటి అపర మేధావులు, కురువృద్ధులు అయినటువంటి రాజకీయ నాయకులు శాసనసభకి 5 సార్లు 6 సార్లు కూడా ఎన్నికై ఈ రోజుకి ఎమ్మెల్యేగా తప్ప మంత్రి పదవి కూడా పొందనటువంటి అనుభవజ్ఞులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి ఆశ తాతగారితో చేసాం, కనీసం మనవడన్నా మనకు అవకాశం ఇస్తాడేమోనని. పోయే లోపల వాళ్ళందరికీ ఆలోచన ఉంది. ఎందుకని? 5-6 సార్లు ఎమ్మెల్యేగా అయినా కూడా తగిన గుర్తింపు లేదని బాధపడుతున్న ఎంతో మంది, చాలా మంది ఈ రోజుకి ఉన్నారు. తెలుగుదేశం అన్నగారి మీద గౌరవంతో ఉన్నారు. అంతే. కేసులు వస్తాయని, కేసులు పెడితే ఇబ్బందులు అవుతాయని తెలుగుదేశంలోకి వచ్చిన నాయకులు ఉన్నారు. అంతే తప్ప ప్రేమ, అభిమానం నా పత్తిగడ్డ ఏమీ లేదు. సో ఇది ఇంకెన్ని రోజులు పట్టచ్చు, ఎన్ని సంవత్సరాలు పట్టచ్చు? ఏం లేదు నాన్న, 2028కి చక్కటి రూపాన్ని, ఏది జూనియర్ ఎన్టీఆర్ యొక్క చక్కటి రూపాన్ని, రాజకీయ పరమైనటువంటి అడుగుల్ని, చక్కటి కార్యాచరణ 18వ తారీఖు మొదలవుతోంది. మంచి ప్రణాళిక 27వ సంవత్సరంలో మొదలవుతోంది. వీటన్నిటికీ తగిన విధంగా మీరంతా చూస్తారు. ఆనాడు 2 రూపాయల కిలో బియ్యంతో ఎలా అట్టడుగున ఉన్న గ్రామీణ ప్రజల దగ్గర నుంచి సీనియర్ ఎన్టీఆర్ ఏ రకంగా అయితే వెళ్ళి అందరిలో మమేకమై అందరిలో చైతన్యాన్ని తీసుకొచ్చి అందరినీ ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వ పాలనలో ఒక కొత్త విధానాన్ని మొదలుపెట్టారో, అలా ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అండగా పెట్టుకొని జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ తాతలాగా అదే గ్రామీణ ప్రజల దగ్గరకు వెళ్ళి అక్కడి నుంచే తన ప్రభావాన్ని మొదలు పెట్టబోతున్నాడు వచ్చే సంవత్సరం. సో నిజంగా మిరాకిల్ సార్. దీని తర్వాత ఇంకోటి అడుగుతాం మిమ్మల్ని, తప్పకుండా. మళ్ళీ జగన్ గారు కూడా పుంజుకునే అవకాశం ఉంది కదా, నవంబర్ 9. అదే మీరు చెప్పారు, అందుకే 2026 ఈ సంవత్సరం నవంబర్ 9 తర్వాత అది ఇంకో ఎపిసోడ్ చేద్దాం మనం. సో ఎనీవే, జూనియర్ ఎన్టీఆర్ కు ముందస్తుగా శుభాకాంక్షలు చెప్పండి మరి మీరు.
ఒకవేళ అంటే నేను ఆల్రెడీ నా చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ సీఎం అవుతాడని చెప్పిన ఒకే ఒక పిచ్చోళ్ళు మీరు అన్నారు. వాడు సీఎం అవడం ఏంటండి, చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్, తర్వాత బాలకృష్ణ, ఈయన ఎప్పుడు అవుతాడు అని అన్నారు. అవునా, ఒక్కసారి ఏప్రిల్ 4వ తారీఖు తర్వాత నేను ఇచ్చిన ఇంటర్వ్యూలని చూసుకోపో అన్నా. ఏది తమిళనాడు రాష్ట్రం, మిగతా మొన్న జరిగిన 5 రాష్ట్రాలు ఏదన్నా తప్పు జరిగిందా, ఏదైనా కాకుండా ఉందా? గడిచిన 5 టర్మ్స్గా ఎవరు వస్తారు ఏమిటి అని చెప్పిన మనిషిని నేను. ఏ పబ్లిసిటీ పిచ్చి లేకుండా చెప్పిన వాడిని నేను. జరగకుండా ఉందా? అన్ని రాష్ట్రాలు ఈ ఫలితాలు అని చెప్పి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తాడని చెప్పా. సమయం వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా చెప్తా. బిడ్డ పుట్టకుండా జాతకం రాయరుగా, అంతే కదా. సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలియపరుస్తా. థ్యాంక్ యూ గురువు గారు. శుభం భూయాత్.